హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొబైల్ మెయింటెనెన్స్ గురించి చెప్పబోతున్నాను. మొబైల్ మెయింటెనెన్స్ ఏంటబ్బా అని చెప్పి అనుకోవచ్చు. వెహికల్కి ఎలా మెయింటెనెన్స్ అయితే ఉంటుందో అలాగే మొబైల్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అది ఏంటనేది అది ఎలాగనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. మీకు ఒక విషయం తెలుసా, టాయిలెట్స్లో ఎంత బ్యాక్టీరియా అయితే ఉంటుందో మొబైల్లో కూడా అంత బ్యాక్టీరియా ఉంటుందంట. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే వారానికి 2 సార్లు అయినా సరే మొబైల్ని క్లీన్ చేయాలి. మొబైల్ క్లీన్ చేయడం అంటే ఆ స్క్రీన్ని తీసుకొని ప్యాంటుకో షర్టుకో రుద్దినట్టుగా కాకుండా మనకి దానికి పౌచ్ యూజ్ చేస్తుంటే పౌచ్ తీసేసి కంప్లీట్గా మనం మొబైల్ని బనియన్ క్లాత్తో కానీ లేకపోతే కొంచెం కుషన్ ఉండే క్లాత్తో కంప్లీట్గా క్లీన్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది మొబైల్ యూజ్ చేసేటప్పుడు చెంప కంటించుకొని మరి మాట్లాడుతుంటారు. అలా ఎప్పుడు మాట్లాడకూడదు. మొబైల్ యూజ్ చేసేటప్పుడు మనం చెవుకు మాత్రమే అంటేలాగా పెట్టుకొని మనకు చెంపకి కొంచెం దూరంగా ఉంచుకొని మొబైల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా యూజ్ చేస్తే మనకి బ్యాక్టీరియా లాంటివి ఏమీ అంటకుండా ఉంటాయి. ఇంకోటి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం మొబైల్ తీసుకొని మాట్లాడేటప్పుడు చాలా దూరంగా పెట్టుకొని లేదా లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడడం చాలా ఉత్తమము. అదే మీరు కీబోర్డ్ మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే అది ఇంకా చాలా డేంజర్. ఎందుకంటే కీబోర్డ్స్లోకి మన చెమట అనేది వెళ్ళిపోయి అది ఇంకా డేంజరస్గా తయారవుతుంది. సో మీరు వారానికి కనీసం 2 సార్లు అయినా సరే మొబైల్ని తుడుస్తూ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మొబైల్ని మనం కంటిన్యూస్గా వాడుతూ ఉంటాము. సో అలాగ యూజ్ చేసేటప్పుడు కనీసం వారానికి ఒకసారైనా సరే మొబైల్ని రీస్టార్ట్ చేయాలి. అదే మీది రిమూవబుల్ బ్యాటరీ అయితే బ్యాటరీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టి అప్పుడు మొబైల్ స్టార్ట్ చేసి యూజ్ చేస్తుండాలి. వారానికి ఒక్కసారైనా సరే మొబైల్ అనేది రీస్టార్ట్ చేయడం చాలా మంచిది. దీనివల్ల మొబైల్ లైఫ్ కూడా పెరుగుతుంది. అలాగే మొబైల్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఇంకోటి, మీ మొబైల్కి 3 నెలలకు ఒకసారైనా సరే స్క్రీన్ గార్డు పౌచ్ అనేది మారుస్తుండాలి. చాలామంది నేను చూస్తుంటాను మొబైల్ని సంవత్సరాలు పడి వాడుతూ ఉంటుంటారు. వాళ్ళు అసలు స్క్రీన్ గార్డ్ అనేది చేంజ్ చేయరు. కానీ మొబైల్ని 3 నెలలకు ఒకసారి అయినా సరే స్క్రీన్ గార్డు పౌచ్ అనేది కంపల్సరీగా మారుస్తూ ఉండాలి. అలా మార్చడం వల్ల మొబైల్ లైఫ్ పెరుగుతుంది. మనకు కూడా ఎటువంటి బ్యాక్టీరియా అనేది అంటకుండా ఉంటుంది. ఇంకోటి, మొబైల్ అనేది యూజ్ చేస్తుండగా ఎప్పుడైనా వాటర్లో పడిందంటే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇదిలించేసి కాసేపు పక్కన పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసేయడం లేకపోతే ఇవన్నీ చేస్తారు. అలాంటి పనులు అసలు చేయకూడదు. మొబైల్ వాటర్లో పడగానే వెంటనే మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసేయాలి. మీరు ఛార్జింగ్ అనేది అస్సలు పెట్టకూడదు. మీది రిమూవబుల్ బ్యాటరీ అయితే మాత్రం వెంటనే బ్యాటరీ తీసేసి మీరు పక్కనే ఎక్కడైనా సర్వీస్ సెంటర్ ఉంటే సర్వీస్ సెంటర్లో చూపించాలి. లేదు మీకు దగ్గరలో ఏమీ లేదు, టైం పట్టిద్ది అనుకుంటే వెంటనే మొబైల్ని రంపం పొట్టు ఉంటుంది కదా, ఆ రంపం పొట్టులో పెట్టి పక్కన పెట్టాలి. రంపం పొట్టు దొరకకపోతే ఇంట్లో బియ్యం ఉంటాయి కాబట్టి సో బియ్యంలో పెట్టాలి. బియ్యంలో పెట్టి ఉంచి తర్వాత దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్లో చూపించుకోవాలి. మీరు సర్వీస్ సెంటర్లో చూపించుకుంటే ఛార్జింగ్ పెట్టమాకండి. ఛార్జింగ్ పెడితే మళ్ళీ లోపల షార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఇంకోటి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే యాప్స్ అనేవి తెగ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాము. సో యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి అది ఎంతవరకు అవసరమో చూసుకొని ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఒకవేళ మీకు నచ్చకపోయినా లేకపోతే అవసరం లేకపోయినా వెంటనే డిలీట్ చేసేసుకోవడం చాలా ఉత్తమం. ఇంకోటి ఏంటంటే కొత్తగా మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అంటే అందులో చాలామంది లైవ్ వాల్ పేపర్స్ తెగ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఏంటంటే కింద రివ్యూ అనేది, స్టార్ రేటింగ్ ఎప్పుడు పట్టించుకోకండి, కింద రివ్యూ అనేది ఉంటుంది. సో రివ్యూ చదివి అది యూస్ఫుల్లో కాదో చూసుకోండి. చాలా వరకు థర్డ్ పార్టీ యాప్స్లో ఏంటంటే యాడ్స్ వస్తుంటాయి, అలాగే వైరస్ కూడా వస్తూ ఉంటుంది. మనకు కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండానే మన మొబైల్లోని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేలాగా ఉంటాయి. ఆ యాప్స్ వల్ల నోటిఫికేషన్స్లో ఎప్పటికప్పుడు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేదంటే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే అంటే మీది రూట్ చేసిన మొబైల్ అయితే కొన్ని మీ పర్మిషన్ లేకుండానే అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతుంటాయి. మీరు ఒకవేళ మొబైల్కి రూట్ చేయాలి అనుకుంటే అది ఎంతవరకు మనకు ఉపయోగం అని ఆలోచించి ఆ తర్వాత రూట్ చేసుకోండి. రూట్ గురించి తెలిస్తేనే రూట్ చేయాలి. అనవసరంగా రూట్ చేసుకున్నానంటే మొబైల్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో అందుకని మనకి ఎంతవరకు యూజ్ అనేది తెలుసుకొని అప్పుడే రూట్ చేసుకోవాలి. అలాగే మనకి యాప్స్ ఏ అయితే ఉపయోగం అనేది చూసుకొని ఆ యాప్స్ని లైవ్ వాల్ పేపర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ లైవ్ వాల్ పేపర్ పడితే ఆ లైవ్ వాల్ పేపర్ ఇన్స్టాల్ చేయకూడదు. వాటి వల్ల ఎక్కువ వైరస్లు అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు స్టార్ రేటింగ్ కింద కామెంట్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీరు లైవ్ వాల్ పేపర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోగలరు. లాస్ట్గా చెప్పేది ఏంటంటే అప్డేట్స్. సో మన మొబైల్లో అప్డేట్స్ వస్తుంటే వెంటనే చాలామంది అప్డేట్లు చేస్తుంటారు. సో అది ఎంతవరకు యూజ్ అనేది చూసుకొని అప్డేట్ చేసుకోవాలి. చాలామంది ఏమైనా అనుకుంటారంటే మొబైల్ అప్డేట్ అయితే స్పీడ్గా ఉంటుంది అనేది ఆలోచిస్తాడు. అదంతా ఉత్తిమ. అంటే మొబైల్ అప్డేట్ అయ్యే కొద్దీ స్పీడ్ ఏం పెరగదు. ఇంకా కావాల్సినైతే కొన్ని మొబైల్స్ అయితే స్లో అయిపోతుంటాయి.
అది ఎందుకు అవుతాయి అదేంటనే దాని గురించి నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఎందుకంటే మనకు అంత స్పేస్ సరిపోదు కాబట్టి, అందుకని మొబైల్ అందుకొని అవసరం అయితేనే అప్డేట్ చేసుకోండి, అనవసరంగా అప్డేట్లు చేసుకోకండి. సో ఈ వీడియో ద్వారా మీరు మొబైల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, అది ఎలా చేయాలనేది మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. జై హింద్.